ఆత్మ సంబంధమైన ఈ మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి స్థానికంగా ఉన్న ప్రభు యొక్క సంఘానికి సువార్థికులకు నా ప్రత్యేకమైన వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘం యొక్క ఆహ్వానం మేరకు ఆయా స్థలాల నుంచి ఈ మంచి కార్యక్రమానికి ఆసక్తితో సంతోషంతో హాజరైనందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీకందరికీ కూడా గన్నవరము గొల్లగూడెంలో ఉన్న ప్రభు యొక్క సంఘంలో నుండి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. నేడు మనందరం కలిసి నేర్చుకోవడానికి నిర్వాహకులు నిర్ణయించినటువంటి అంశం వారు ఇంతకు మునుపు పరిచయం చేశారు. జ్ఞాపకం ఉందా? అపొస్తలుల బోధలో సంఘం యొక్క నిర్వహణ. ఈ తలరాత క్రింద అపొస్తలులకు సంబంధించినటువంటి వారి బోధకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనమందరం తిరిగి జ్ఞాపకం చేసుకోవాలని వారు ఉద్దేశించారు. అలాగే సంఘానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని బలపడాలని, ప్రత్యేకించి సంఘ నిర్వహణకు సంబంధించి కొన్ని విషయాలు మరోసారి మనం అందరం జ్ఞాపకం చేయబడి హెచ్చరించబడి మరి ఆ విషయంలో ఒక నిబద్ధత కలిగి అడుగులు ముందుకు వేయడానికి మరి స్థానిక సంఘం మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అపొస్తలుల బోధ యొక్క విలువను గురించి మరి నరసరావుపేట పరిసర ప్రాంతములలో ప్రభు పని చేస్తున్న సోదరులు మనకు అందరికీ తేటగా తెలియచేశారు. వారు చెప్పింది అక్షర సత్యం. అపొస్తలులు ఎవరు, వారి ఏర్పాటు ఏమిటి, వారి నియామకం ఏమిటి, వారికి ఇవ్వబడినటువంటి అధికారం ఏమిటి అనేది కనీసం తెలియకుండా ఈ భూమి మీద ఏ మనుషుడు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేడు. క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా ఆ విషయాన్ని చెప్తోంది. మళ్ళొకసారి అపొస్తలులు ఎవరు అంటే 4 రకాల అపొస్తలులను గురించి చెప్పారు కదా. దేవుని యొక్క అపొస్తలుడైన క్రీస్తుని గురించి కనీసం తెలియకుండా ఏ మనిషి ఎలాగూ క్రైస్తవుడు కాలేడో, క్రీస్తు యొక్క అపొస్తలులను గురించినటువంటి ప్రాథమికమైన అవగాహన లేకుండా ఈ భూమి మీద ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఎప్పటికీ క్రైస్తవులు కాలేరు. రాసి పెట్టుకోండి. మత ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, తెల్లవారు తెలుసు ఆయా దేశంలో వారికి, నల్లవారు కూడా తెలుసు. కానీ క్రీస్తు యొక్క అపొస్తలులు ఎవరో కనీసం తెలియకుండా ఎన్నో గ్రూపులు విస్తారంగా ప్రపంచ నలుమూలలా పెరిగిపోతున్నాయి. ఇది నిజమైన వారు చేతండి. బోనిఫేస్ III చాలామందికి తెలుసు. మార్టిన్ లూథర్ చాలామందికి తెలుసు. జాన్ స్మిత్ చాలామందికి తెలుసు. ఇక నల్లవాళ్ళ విషయానికి వస్తే పిఎం సామ్యూయల్ గారు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలుసు. పిఎల్ పరంజ్యోతి గారు చాలామందికి తెలుసు. ఏసన్న గారు తెలుసు. ఇక రీసెంట్గా కల్వరి సతీష్ కుమార్ గారు చాలామందికి తెలుసు. పిడి సుందరరావు గారు చాలామందికి తెలుసు. కానీ అపొస్తలులకు సంబంధించినటువంటి సమాచారం ఎంతమందికి తెలుసు అంటే, ఇంతకుముందు సోదరులు అన్నారు కదా, ఏంటి అదొకటి ఉందా అని. ఏంటి ప్రసవించినటువంటి స్త్రీకి సంబంధించి ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అతను ఎప్పుడు పాపం చదివి ఉండడు. అందుకే అన్నారు ఏంటి అదొక సెక్షన్ ఉందా అని. మరి అసలు బైబిల్లో ఏ ఏ భాగాలు ఉన్నాయి, అందులో ఏమన్నాయో తెలియని మనిషికి అసలు యేసుక్రీస్తుతో ఏంటి పని? కాబట్టి పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఏది ఏమైనా క్రీస్తు యొక్క అపొస్తలులు ఎవరు, వారి ఏర్పాటు ఏమిటి, వారి నియామకం ఎలా జరిగింది, వారికి ఇవ్వబడిన అధికారం ఏమిటి, వారు ప్రస్తావించినటువంటి ఆయా అంశములు ఏమై ఉన్నాయో కనీసం తెలియకుండా రాసి పెట్టుకో. భూమి మీద ఎక్కడైనా సరే ఏ మనిషి క్రైస్తవుడు కాలేడు, కాజాలడు. ఇది బైబిల్. ఇక అపొస్తలుల బోధలో సంఘం యొక్క నిర్వహణ అనేది మన ధ్యానాంశం కనుక ఇక రెండో విషయానికి వస్తున్నా. సంఘము, దీని మీద నిర్వాహకులు
మూడు విషయాలు చెప్పమన్నారు నన్ను. ఏమిటా మూడు విషయాలు అని అంటే, సంఘము దాని నిర్వచనం, సంఘము దాని స్థాపన, సంఘము దాని విస్తరణ అనే మూడు విషయాలు చెప్పమన్నారు. క్లుప్తంగా నేను చెప్పి నాకు ఇచ్చిన సమయాన్ని ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా సంఘము అనగా ఏమిటి, దాని నిర్వచనం అంటే సంఘం అంటే ఏమిటి. చాలామందికి పాపం సంఘాన్ని గురించి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏమిటో తెలియకపోవడం వల్ల కూడా చాలా నష్టం జరుగుతోంది. రైట్, దానికి సంబంధించి కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే అక్కడ సంఘం యొక్క నిర్వచనం చాలా తేటగా మనకు కనబడుతున్నది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మూడు విషయాలు చెప్పేశాడు. మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని రిపీట్ చేయండి. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. ఆ వచనంలో సంఘం అనగా ఏమై ఉన్నదో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ దాఖలు చేయబడ్డాయి. అందులో నంబర్ 1 పిలువబడిన వారు, నంబర్ 2 పరిశుద్ధపరచబడిన వారు, నంబర్ 3 ప్రత్యేకించబడిన వారు అనే విషయాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. సంఘము అనంటే పిలువబడిన వారు. ఇందులో కొంచెం వివరాలను మనము ఆలోచన చేయడం అవసరం. ఎవరి చేత వారు పిలువబడ్డారు, ఎలా వారు పిలువబడ్డారు, ఎక్కడి నుండి పిలువబడ్డారు, ఎందుకు పిలువబడ్డారు అనే విషయాలు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. సంఘము అనంటే పిలువబడిన ప్రజలు, పిలువబడిన ప్రజలు. ఎవరి చేత వారు పిలువబడ్డారు అనంటే దేవుని చేత పిలువబడ్డారు. ఎవరి చేత పిలువబడ్డారు? దేవుని చేత పిలువబడ్డారు. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం చూడండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన అనంటే దేవుడు పిలిచారు, దేవుని పక్షమున యేసుక్రీస్తు పిలిచారు. కాబట్టి వీరిని పిలిచింది ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఎలా పిలిచారు అని అంటే అక్కడే చెప్పాడు. మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదవండి. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన పిలిచాడు అని చెప్పేశాడు పౌలు. పిలిచింది దేవుడు. పిలిచింది ఎలా? సువార్త ద్వారా. సువార్త అంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ద్వారా. సువార్తలు 2 ఉంటాయి. క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ఒకటి, సాతాను యొక్క దొంగ అపొస్తలుల సువార్త మరొకటి. ఇప్పుడు తెస్సలోనికీలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధులు ఎవరి సువార్త ద్వారా పిలువబడ్డారు దేవుని చేత? క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ద్వారా పిలువబడతారు వారు. దేవుని రూటు తెలియాలి. పొడవాటి అంగి వేసుకుని బలమైన తాడు కట్టి పెద్ద సైజులో ఉన్న బైబిల్ బట్టి ప్రార్థించుదాము, దొంగ సిలువులేసి ఉంటారు కొంతమంది. మోసగాండ్రు ఒక పనివారు, వేషములో ఉన్నటువంటి సాతాను యొక్క పరిచారకులు. యేసు నామమున మాట్లాడే ప్రతివాడు యేసుక్రీస్తు సేవకుడని పరిగణించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. దేవుడే గనక మానవ జాతిని
పిలిచే మాట అయితే ఆ పిలుపు యొక్క విధానం ఏమిటంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ద్వారా మాత్రమే దేవుడు పిలుస్తాడు. వాడు బూటకపు దేవుడైతే ఇక వాడు ఇష్టం వచ్చినట్టు పిలుస్తాడు. కళల ద్వారా పిలవచ్చు, దర్శనాల ద్వారా పిలవచ్చు, వింతైనటువంటి అనుభవాలు అనుభూతుల ద్వారా పిలవచ్చు. ఏది ఏమైనా అమ్మ టీ తెచ్చేవారా? మరి మనకేమో జబ్బు ఉందిగా, అందరిది అయితే నాకు కూడా తాగబుద్ధి అవుద్ది. నా యొక్క చూడపోతేనే నాకు మాట్లాడబుద్ది కదా. ఏం చేయమంటారు మీరు? ఏమో వాళ్ళకు కూడా అవసరమే. సరే వింటా ఉండండి మాట్లాడు. నిర్వాహకులు ఏం చెప్తే చేస్తారని మాట ఇచ్చాను ఇంత మునిపే, మళ్ళీ మాట తప్పకూడదు మనం. రైట్, పాయింట్కి వచ్చేద్దాం. ఎలా పిలుస్తారు దేవుడు? క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ద్వారా పిలుస్తారు. ఎక్కడి నుంచి పిలిచారు ఆయన అని అంటే మనకందరికీ తెలిసినట్టు అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16-18 వచనాలు కలిసి ఉంటాయి. అంటే దేవుని పక్షమున ప్రభువు పక్షమున ప్రజలను పిలవడానికి అధికారపూర్వకమైన రాయవారిగా పౌలును ఏర్పరచుకునేటప్పుడు ప్రభు తనతో మాట్లాడిన మాటలు మనం చదవబోతున్నాం. అవి చదివితే మనకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి పిలువబడుతున్నారు ప్రజలు. ఇలా చదవను ఒకసారి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16 నుంచి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నిలువబెట్టుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మొప్పి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు దేవుడు అని అంటే చీకటిలో నుండి పిలుస్తున్నాడు. తర్వాత సాతాను అధికారము నుండి దేవుని వైపుకు పిలుస్తున్నాడు. కింద మాట్లాడతాడు, వారు నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడి వారందరిలో స్వాస్థ్యమును పొందినట్లు అన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాడు దేవుడు అని అంటే, ఒకటి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు, ఏమీ లేని దారిద్ర్యములో నుండి పరసంబంధమైనటువంటి ఐశ్వర్యానికి దేవుడు మానవ జాతిని పిలుస్తూ ఉన్నట్టు బైబిల్ తేటగా తెలియచేసింది. కాబట్టి సంఘము అనంటే పిలువబడినటువంటి జనాంగము. వారిని పిలిచింది ఎవరు? దేవుడు. ఎలా పిలిచారు? సువార్త ద్వారా అనొద్దు, క్లారిటీ ఉండాలి. క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ద్వారా పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచారు? చీకటిలో నుంచి పిలిచారు. సాతాను అధికారంలో నుంచి పిలిచారు. ఆత్మ సంబంధమైన దారిద్ర్యంలో నుంచి పిలిచారు. ఎక్కడికి పిలిచారు? వెలుగులోనికి పిలిచారు. తర్వాత సాతాను అధికారంలో నుంచి పిలిచారు. ఆ తర్వాత పాపములో నుండి పిలిచారు. కాబట్టి సంఘము అనంటే పిలువబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఈ సంగతి మనకు అర్థం కావలసినటువంటి అవసరం ఎంతైనా. ఇక్కడ ఒక సంఘం ఉందండి, అదిగో అక్కడ ఒక సంఘం ఉందండి, వెనక కూడా ఒక సంఘం ఉందండి. ఇంతకు సంఘం అంటే ఏంటి? ఏదో నలుగురు కూర్చొని బైబిల్ ముందు పెట్టుకుని ఏవో కొన్ని కీర్తనలు పాడి ఏవో కొన్ని లేఖనాలు చదవడమా సంఘము అని అంటే? జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని చేత బయటకు పిలువబడినటువంటి జనాంగము సంఘమై ఉన్నట్టు బైబిల్ మాట్లాడుతుంది. రెండు, సంఘము అని అంటే అక్కడ మనం చదివాం కదా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే అన్నాడు. పరిశుద్ధపరచడం అని అంటే క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తధారల చేత తమ సమస్త పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే ఉన్నారు. మీరు ఒకసారి కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు మనం చదవగలిగితే అక్కడ చాలా స్పష్టంగా ఈ విషయాలు వ్రాయబడ్డాయి. సంఘం అంటే పరిశుద్ధపరచబడినటువంటి జనాంగము. ఇది బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం. చదవాలి ఒకసారి త్వరగా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను
విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరట్టి వారయ్యుంటిరి గాని, అది మన మ్యాటర్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘము అని అంటే వారి యొక్క పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి, వారి యొక్క ప్రతి కళంకము నుండి క్రీస్తు యొక్క అధికారమును బట్టి, క్రీస్తు యొక్క రక్తము చేత, దేవుని ఆత్మ జరిగించిన కార్యమును బట్టి పరిశుద్ధపరచబడినటువంటి జనాంగమే సంఘము అయి ఉన్నారు. అసలు పాపం అంటే ఏమిటో తెలియకుండా, దాని నుంచి పరిశుద్ధపరచబడినటువంటి ఏమో తెలియకుండా, ఏదో 10 మంది కూర్చుని ఏదో పాటలు పాడి ఏదో వాళ్ళకు తోచిన లేఖన భాగాన్ని చదివి ఎవరో ఒక ఆయన నాకు వల్ల పెద్ద గొంతేసుకుని అరుస్తూ ఉంటే అదిగోండి సంఘం అండి అనడానికి ఆస్కారము ఏంటి? అలా కూడా అంటారని మీరు మరీ విడ్డూరంగా చెబుతున్నారండి అని మీరు అనుకుంటున్నారా? అలాంటి బ్యాచ్లు ఇన్ని చూశాను నేను. మీరు కూడా చూసారా? ఏంటి అసలు పాపం అంటే ఏంటో తెలియకుండా, దాని పర్యవసానం ఏమిటో తెలియకుండా, దాని నుంచి విమోచించబడడానికి దేవుని ఏర్పాటు ఏమిటో తెలియకుండా, మానవ జాతికి ఆయన ఏర్పరిచిన షరతులు ఏమిటో తెలియకుండా ఏదో 10 మంది కూర్చుని ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానిని ఎవరైనా సంఘము అనవచ్చునేమో కానీ బైబిల్ దానిని సంఘము అనదు. సంఘము అనంటే ఎవరైనారు చెప్పండి? క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తధారల చేత ఆయన పొందిన సర్వాధికారమును బట్టి, ఆయన పక్షమున పనిచేస్తున్న పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ఎవరైతే తమ పాపములకు, దోషములకు, అపరాధములకు సంపూర్ణమైన ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సంపూర్ణమైన పాప క్షమాపణ పొందారో ఆ జనాంగాన్ని బైబిల్ అంటోంది సంఘము అని. అప్పుడు సంఘము అని అంటే పరిశుద్ధపరచబడిన జనాంగం. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో మనం ఇలా చదువుతాం కదా, 5వ అధ్యాయం 25 నుంచి మనం చదివితే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తధారల చేత శుద్ధీకరించబడినటువంటి జనాంగమే బైబిల్ మానవాళికి పరిచయం చేస్తున్న సంఘమై ఉన్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత సంఘము అని అంటే అక్కడ మనం చదివాం 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాం కదా. అంటే పరిశుద్ధులుగా ఉండటం అంటే ఈ లోకంలో ప్రత్యేకమైన వారుగా ఉండటం, అంటే ఈ లోకం నుండి వేరుగా ఉండడము. అంటే లోకమంతా ఒక భాగం అయితే వీరు మాత్రమే మరొక ప్రత్యేకమైనటువంటి భాగమై ఉంటారు. ఈ లోకపు జనులకు వేరుగా ఉంటారు. ప్రభు తన అపొస్తలులతో మాట్లాడుతూ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. సంఘము అనంటే లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి జనాంగం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు కారు, లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అన్నాడు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జనాంగం. కాబట్టి సంఘము అనంటే ఈ లోక మర్యాదకు, ఈ లోకము యొక్క మూల పాఠములకు, ఈ లోకాధికారి అయినటువంటి అపవాదికి వేరుగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము బైబిలు సంఘంగా వారిని మనకు పరిచయం చేస్తుంది. కాబట్టి సంఘము అనగా ఏమిటనంటే 1 పిలువబడినటువంటి ప్రజలు, 2
పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు, 3 ప్రత్యేకించబడినటువంటి ప్రజలు. అది గడ్డింగ్ తీసుకుంటుంది, అది గడ్డింగ్ తీసుకోదు, నేను గడ్డింగ్ తీసుకుంటా అంతే, మిగతాది మొత్తం సేమ్ టు సేమ్ అని ఆయనకులాగా మెడకాయ రుద్దే జనాలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఆదివారం ప్రార్థనకు వెళ్ళదు, మేము ఆదివారం ప్రార్థనకు వెళ్తాం అంతే, మిగతాది మొత్తం ఎవడాడు పొడి మార్చాడా? ఓరు దరిద్రుడు, పొడి మార్చాడు. ఈశాన్యంలో గొయ్యి, దానిలో ఏంటి నవధాన్యాలు, అవి చాలా కొబ్బరి నూనె, ఆ నెత్తురు కూడా వేలుకుతంత దరిద్రం వదిలిపోతుంది. లోక మర్యాద, ఇవేవి బైబిల్ పరిచయం చేసినటువంటి సంఘానికి సంబంధించినవి కావు. వారు పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, లోకం నుంచి వేరు చేయబడిన వారు, ఈ అనుభవాలు ఉన్నటువంటి జనాంగమే బైబిల్ పరిచయం చేసిన సంఘమై ఉంటారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, సంఘ స్థాపన. అంటే ఇటువంటి జనాలు ఎలా ఉనికిలోనికి వస్తారు అనేది రెండో విషయం. 1 సంఘ నిర్వచనం, 2 సంఘ స్థాపన. ఈ నూతనమైన జనాంగము భూమి మీద ఎలా ఉనికిలోనికి వస్తారు, ఈ విషయం కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువ మందికి తెలిసినటువంటి విషయాలే, బహుశా కొద్దిమందికి తెలియకపోవచ్చు. అరే ప్రేమసాగర్ తెలుసా మీ సంగతులన్నీ? నీ నవ్వు చెప్పేసింది నాకు, నీకేం తెలియదని. తెలుసుకో ఇప్పుడైనా. రైట్, ఎక్కడున్నాం మనము? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చదివితే, సోదరులు మూలవాక్యంగా చదివి మనకు వినిపించారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుడు సంకల్పించినటువంటి సంఘం ఉనికిలోనికి వచ్చినట్టు మనం అక్కడ చదువుతూ ఉంటాం. ప్రభువైన యేసు పరలోకమందు దేవుని రాజ్యపు మొట్టమొదటి పౌరుడిగా ఆయన ఏర్పాటు చేయబడటం, ఆయన రాజ్యానికి ఒకే ఒక్క రాజు అయి ఉన్నారు కనుక ఆయన అభిషేకించబడడం, అదే రోజు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినటువంటి క్రీస్తు యొక్క అపొస్తలులు ఆ రాజ్యపు ప్రతినిధులుగా మరి కార్యక్రమాల కొరకు ఏర్పాటు చేయబడటం, తర్వాత 3000 మంది వారితో కూడా చేర్చబడడం అనే కార్యక్రమాన్ని గురించి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. అది మనకు ఒక మంచి రూట్ మ్యాప్ అని చెప్పాలి. ఈ భూమి మీద ఎక్కడైనా ప్రభు యొక్క సంఘం ఎలా స్థాపించబడుతుంది అనే దాన్ని మనం అక్కడ స్పష్టంగా చూడవచ్చు. దీనికి సంబంధించి ఎక్కువ వివరాల్లోనికి నేను వెళ్ళను, కానీ సింపుల్గా అక్కడున్న కొద్ది విషయాలు మనం చదివితే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22 నుంచి లాస్ట్ వరకు ఆ అధ్యాయాన్ని మీరు చదివేస్తే, అన్ని వచనాలు మనం చదవము, నేను ఓవరాల్గా చెప్పేస్తాను, మీరు తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. రైట్, అక్కడ ఏం జరిగింది అని అంటే 23వ వచనంలో, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని చెప్పాడు. అంటే ఆ రోజున సంపూర్ణమైన రూపంలో సువార్త ప్రకటన జరిగింది. సువార్త ప్రకటనలో క్రీస్తు యొక్క మరణానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. తర్వాత ఆయన ఏం మాట్లాడాడంటే, మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని చెప్పేశాడు. అంటే క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి మాట్లాడారు. ఈ రెంటికి మధ్యలో సమాధి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, క్రీస్తు యొక్క సమాధిని గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ఆయన మాట్లాడారు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క అధికారమును గురించి కూడా మాట్లాడాడు పేతురు ఆ సందర్భంలో. మరి వచనాలను కిందకు చదువుకుంటూ వస్తే స్పష్టంగా ఉంటుంది. ప్రత్యేకించి 36వ వచనాన్ని మనం చదివితే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనాన్ని చదివితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే
దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. కాబట్టి సంఘ స్థాపన ఎలా అనంటే సువార్త ప్రకటించబడాలి. మొదటికి ఏం జరగాలి? సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించడం అని అంటే క్రీస్తు యొక్క మరణమును, క్రీస్తు యొక్క సమాధిని, క్రీస్తు యొక్క పునరుత్థానమును, క్రీస్తు పొందినటువంటి సర్వాధికారమును ప్రకటించవలసినటువంటి అవసరం ఉంటుంది. సువార్తను ప్రకటించాలి. తరువాత సంఘ స్థాపన ఎలా జరుగుతుంది అని అంటే ప్రజలు ఆ ప్రకటనను ఏం చేయాలి అని అంటే విని విశ్వసించాలి. 37వ వచనాన్ని మనం చదివితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపొస్తలులను అడగగన్నారు. అంటే వినిపించబడినటువంటి సువార్త సందేశాన్ని వారు విన్నారు. విన్నప్పుడు ఏం జరిగిందంటే వారి హృదయాలు పొడవబడ్డాయి. దేవునికి వ్యతిరేకంగా, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వారు పాపం చేసినట్టు వారు సంపూర్ణంగా ఒప్పించబడ్డారు. వారి పాప క్షమాపణ కొరకు వారు ఎంతగానో ఆశిస్తున్నట్లు వారి మాటలు మనకు తెలియచేస్తున్నాయి. అప్పుడు సంఘ స్థాపన ఎలా అని అంటే సువార్త ప్రకటన జరగాలి. ప్రజలు దానిని విని విశ్వసించాలి. విశ్వసించడం అంటే తాము పాపులై ఉన్నట్టు విశ్వసించాలి. తమ పాపముల కొరకు క్రీస్తు మరణించినట్లు విశ్వసించాలి. మూడవదిగా సంఘ స్థాపన జరగడానికి ఏం చేయాలి అని అంటే వారు అడిగారు పేతురును కడమ అపొస్తలులను. ఇప్పుడు 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి అన్న. అంటే ప్రజలు మారు మనసు పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. సంఘ స్థాపన జరగాలి అని అంటే అది ఎలా అన్నప్పుడు సువార్త ప్రకటన జరగాలి. ప్రజలు సువార్తను విశ్వసించి తమ పాపపు స్థితిని ఒప్పుకున్న వారు ఉండాలి. మూడవదిగా వారు ఏం చేయాలి అని అంటే మారు మనస్సు పొందాలి. అంటే తమ పాపముల నుండి తాము సంపూర్ణంగా తిరిగిపోతామనేటటువంటి ఒక బలీయమైనటువంటి తీర్మానం వారు చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. నాలుగవది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన అధికారాన్ని ఒప్పుకోవాలి. 36వ వచనంలో చెప్పాడు కదా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించిన ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. అంతకు ముందున్నటువంటి వచనాలను మనం చదివితే దావీదు మీకందరికీ తెలిసిన వాడు, అతని గురించి నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతను పరిశుద్ధాత్మ ద్వారా ఏం మాట్లాడాడో ఆ విషయాలను ప్రస్తావించాడు. దేవుడు అతనికి ఏమి వాగ్దానం చేశాడో ఆ విషయాలు కూడా ప్రస్తావించాడు. దావీదుకు చేయబడిన వాగ్దానమును అనుసరించి దావీదు సింహాసనమును అధిష్ఠించి దేవుని ప్రజలను దేవుని కొరకు ఏలే ఏకైక రాజు నజరేయుడైన యేసు అనే దానిని వారు బహిరంగంగా ఒప్పుకోవాలి. ఒకప్పుడు అలా అన్నందుకు ఓకే, అది మాత్రమే కాదు, దావీదు సింహాసనమును అధిష్ఠించే మెస్సియా దేవుడై ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రభు మాట్లాడారు. అది వారికి మింగుడు పడక ఇతడు దేవదూషణ చేస్తున్నారని చంపేశారు యేసుప్రభుని. సరే, విషయం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని, సంపూర్ణమైన అధికారాన్ని ప్రజలు ఒప్పుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఐదవదిగా వారు ఏం చేయాలి అని అంటే పేతురు చెప్పాడు ఆ భాగంలో, మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరవ్వాలి అన్నాడు. అంటే చెడిపోయిన పాడైపోయిన లోకానికి వేరవ్వడానికి కూడా విషమ ప్రయత్నాలు మానక జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత బాప్తిస్మం పొందారు. వాళ్ళు ఏం చేశారు? 3000 మంది దరిదాపుగా బాప్తిస్మం పొందారు. ఇంచుమించు ఆ దినమున 3000 మంది చేర్చబడ్డారు అన్నారు. ఇప్పుడు చెప్పండి, సంఘ స్థాపన యెరూషలేములో జరిగిందా? ఎలా జరిగింది? సంపూర్ణమైన సువార్తను విన్నారు. సంపూర్ణమైన సువార్తను విన్నారు. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు.
సువార్తకు కేంద్రమైనటువంటి మెస్సీ ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు అసలు సువార్తే కాదు. ఈరోజు సువార్త అంటే ప్రజలకు ఏమర్థం అవుతుంది? తప్పిపోయారు. సరే, ఏది ఏమైనా సంఘ స్థాపన ఎలాగుందంటే సంపూర్ణమైన రూపంలో సువార్త ప్రకటన జరగాలి. ప్రజలు ఆ సువార్తను విశ్వసించాలి. ప్రజలు మారు మనసు పొందాలి. ప్రజలు యేసు యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి. మూర్ఖులకు ఈ తరానికి వేరవ్వాలి. ప్రత్యేకించి పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాలి. ఈ లైన్ను అనుసరించి ఎక్కడైతే ప్రజలు ఉనికిలోనికి వచ్చారో అక్కడ దేవుడు సంకల్పించిన సంఘం ఉనికిలోనికి వచ్చింది. సువార్త అంటే ఏమో తెలియకపోయినా, సంపూర్ణమైన సువార్త అంటే ఏమిటో తెలియకపోయినా, అసలు విశ్వాసం అంటే ఏమిటో తెలియకపోయినా, మారు మనసు అంటే ఏమిటో తెలియకపోయినా, మారు మనసు అనుభవం ఉన్నవాడు అస్తమానం పాపం చేయడానికి అవకాశము లేదు. అసలు మనిషి అంటేనే పాపం చేస్తాడు. పైగా పాపం చేసే హక్కు వాడుకున్నట్టుగా చెప్తున్నారు కొంతమంది. ఈ దరిద్రులు మానుకోలు లేని పాపానికి మళ్ళీ దాన్ని తిరిగి ఎక్కడ తీసుకుని పోయారంటే, యోహాను పాపం చేశాడు, పౌలు పాపం చేశాడు. క్రైస్తవులు కాకముందు కాదు మేము చెప్పేది, క్రైస్తవులైన తర్వాత ఒక్కసారి కాదు అనేకమైన సార్లు అనే తప్పుడు పాఠాలు మనుషులకు నేర్పించేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మారు మనసు సరైన రూపంలో ఒకసారి మనం పొందితే అస్తమానం పాపంలో ఓడిపోవటం, మళ్ళీ రాత్రికి వచ్చి దుఃఖించటం, ఇటువంటి ప్రక్రియ జరగదు. ప్లాన్ వేసుకుని, ఇప్పుడు పౌలే పాపం చేశాడు అన్నవాడు ప్లాన్ వేసుకుని చేయటానికేగా చెప్పేది ఆ కథలన్నీ. దరిద్రుడా, తెలియకుండా చేస్తే క్షమించబడతావు, ప్లాన్ వేసుకునే చేస్తావు. చేస్తున్నారు కొంతమంది ప్లాన్లు వేసుకుని. మారు మనసు పొందాలి, యేసు అధికారాన్ని ఒప్పుకోవాలి, పాడైపోయిన లోకానికి వేరైపోవాలి. ఈ కొబ్బరి నూనెలు, కుంకాలు, పసుపులు, నవధాన్యాలు, పోడియాలు అటు ఇటు మార్చటం, అసలు ఆయన కోసము దేవుని కోసమో తెలియనటువంటి అయోమయం అన్నమాట. ఎందుకోరక జనం ఎక్కడికి? దేవుని కోసమే దాన్ని చూసుకుంటాడు. వీడు ఎందుకు పోడికి మార్చటం తెలియడం అలా. ఏది ఏమైనా మూర్ఖులకు ఈ తరానికి వేరవ్వాలి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాలి. అలా సంఘ స్థాపన భూమి మీద ఎక్కడైనా అదే దేవుని యొక్క రూట్ మ్యాప్. యెరూషలేములోనైనా అదే, సమరయలోనైనా అదే, యోదయలోనైనా అదే మ్యాప్, భూ దిగంతముల వరకు అదే రూట్ మ్యాప్, దేవుని యొక్క రూట్ మ్యాప్. మనుషులు ఏదో ఒక విధంగా సంఘంగా అయిపోవడానికి అవకాశాలు లేవు, రావు. దయచేసి దీన్ని మనము గమనించాలి. ఆఖరిగా సంఘ విస్తరణ ఎలా జరుగుతుంది, దీన్ని కూడా కొద్దిసేపు మనము ఆలోచించాలి. నేను సభ్యుడిగా ఉన్న సంఘం విస్తరించాలన్న వాళ్ళంతా చేయొద్దండి. నాకు ఆ కోరిక బాగా ఉంది. మరి ఎంతవరకు ఏం చేస్తున్నానో అది కొంచెం అయోమయం ఉంది, కానీ కోరిక అయితే బలం ఉంది. మీ అందరికి కూడా కోరిక ఉందా? మీరు సభ్యులుగా ఉన్న సంఘం విస్తరించాలని కోరిక ఉందా? రైట్. అదే దేశం అంతా కాదుండే పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఎవడు కూడా ఒక జెండా పాతున్నాడు వచ్చి, కల్వరి టెంపులే ఆంధ్ర అంతా, తెలంగాణ అంతా. అర్థమవుతుందా? అన్ని చోట్ల ఆయన రాజు, అన్ని చోట్ల ఆయన చెప్పిందే చట్టం. అంటే నేను సభ్యుడిగా ఉన్నదే వెళ్ళిపోవాలి మొత్తం, నేను అన్ని సంఘాల సభ్యుడినే. ఈ టైప్ ఆలోచన చేస్తున్నారు మనుషులు. అలా కాదు. నేను సభ్యుడిగా ఉన్న సంఘం నేనున్న ప్రాంతంలో విస్తరించడం ఒక భాగం అయితే, అదే రూపంలో భూమి ఉన్నంతటా విస్తరించడము మరో రూపం. దాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. సంఘ విస్తరణ అనేటటువంటి నేను మాట్లాడే ఆఖరి విషయానికి సంబంధించి, అంటే అది ఎలా అనే పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా. దేవుని యొక్క ఉద్దేశం అయితే సంఘము యెరూషలేములో ప్రారంభమై యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు అది విస్తరించాలని ఆయన ఉద్దేశించాడు. సంఘ విస్తరణ ముమ్మాటికి దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం. సంఘ విస్తరణ ఎలా అనే దాన్ని మనము ఆలోచన చేయాలి. దీనికి సంబంధించి బైబిల్ మనకు ఇలా తెలియచేస్తుంది. మొదటిగా అందరూ పనిచేయాలి.
సంఘ విస్తరణ ఎలాగా? అందరూ పనిచేయాలి. నాకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేశారు. అతని గురించి బహుగా ప్రలాపించారు. సంఘాన్ని పాడు చేస్తున్నాడు. చెదిరిపోయిన వారందరూ అనేది మాట్లాడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులు కారణం ఏదైనప్పటికీ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆయా స్థలాలకు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి మనుషులు యెరూషలేములో తమకు ఏ విధమైన కష్టాలు వచ్చాయి, ఎందుకు కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను బట్టి వారు అంతగా చితికిపోయారు. వారి స్టోరీ ఏమీ మాట్లాడకుండా సువార్త వాక్యమును ప్రచురించుచు సంచారము చేశారు. అప్పుడు యూదయలో సంఘాలు ఏర్పడ్డాయి, సమరయుల మధ్యలో సంఘాలు ఏర్పడ్డాయి. అంటే యెరూషలేములో ఉన్న సంఘం అక్కడ ప్రారంభమై ఎక్కడెక్కడికి వెళ్ళాలని దేవుడు ఉద్దేశించారో ఆయా స్థలాలకు అది విస్తరించింది. అది జరగడానికి సూత్రం ఏంటి అని అంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఆయా స్థలాలకు చెదిరిపోయారు, అంటే వెళ్ళారు. ఓకేనా? తర్వాత వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. ఆయా స్థలాలకు తిరుగుతూ ఉన్నారు. ఏ పని మీద? సువార్తను ప్రచురించేటటువంటి పని మీద. కాబట్టి సంఘ విస్తరణ జరగాలి అని అంటే సంఘమందు ఉన్నటువంటి వ్యక్తులందరూ, పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు సువార్త అందనటువంటి స్థలాలకు వెళ్ళాలి, సువార్త వాక్యాన్ని ప్రచురించేయాలి. ఆ పని మీద తిరగాలి మనుషులు. ఇప్పుడు ఎప్పుడు చూసినా అదే 10 మంది, ఎప్పుడు చూసినా ఆ 15 మంది ఒకే స్థలంలో ఎన్నో సంవత్సరాల తరబడి పనిచేయటం, ఇదంతా దేనికి సంభవిస్తుంది అని అంటే మనుషులు సువార్తను మోసుకొని వెళ్ళడానికి పెద్దగా మొగ్గు చూపటం లేదు. సువార్త పని మీద సంచరించేటటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఏదో ఆదివారం కాసేపు వెళ్ళడం, ఆరాధనలో పాల్గొనడం, ఆ రోజు చేయి తలంచింది ఏదో చేసి వచ్చేయడానికి మనుషులు ఎక్కువ మంది స్ట్రక్ అయిపోయారు. కాబట్టి సంఘాలు విస్తరించాలి అని అంటే సంఘమందు ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ తమ సామర్థ్యము చొప్పున తమ తమ వంతులో నిలిచి సువార్తను ప్రకటన చేయాలి. అప్పుడు సంఘాలు ఏం చేస్తాయంటే విస్తరిస్తాయి. తర్వాత మీరు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయమే చదివారు అనుకోండి. ఇప్పుడు సువార్తికుడైనటువంటి ఫిలిప్ ఏం చేశాడంటే అవసరతలలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారి అక్కరలు తీర్చాడు అతను. అంటే దయ్యములతో బాధింపబడుతున్న వారికి స్వస్థతను కలిగజేశాడు. ఇతరత్ర రోగములలో ఉన్నటువంటి వారికి తనకున్నటువంటి వరాన్ని బట్టి తను ఏం చేశాడు? స్వస్థత చేశాడు. ఈరోజు మనకు వరాలేవి లేవు, రావు కూడా. అంటే ఫిలిప్పుకున్నటువంటి వరాలు లాంటివి లేవు, రావు. ఉన్నాయని పాపం కొంతమంది అంటున్నారు. బైబిల్లో నిజమైనటువంటి వరాలు ఉన్నవారు పాజిటివ్ చేశారు, నెగిటివ్ కూడా చేశారు. నెగిటివ్ కూడా ప్రవక్తల దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే ఏలియాని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు ఒకడు. దైవజనుడా కమాన్ అన్నాడు. అరే అబ్బాయి, నేనే దైవజనుడు కనుక అయితే ఉన్నపాటున ఆకాశాన్ని చెగ్గునొచ్చి నిన్ను నీ 50 మందిని దహించవద్దన్నాడు. బుడిదైపోయారా? ఇప్పుడు ఎవడైనా నిజంగా వరాలుంటే వరాలు లేవని గట్టిగా మాట్లాడుతున్నాను నేను. నీ కళ్ళు పోతే నా కళ్ళు పోగొట్టమనండి ఎవరినైనా సరే. ఓపెన్ ఛాలెంజ్. కలవరాయని చేయగలడా పని? ఆయన బెల్లం కొండ చేయగలడా పని? బేదర్పులు అరుస్తున్నారు. ఏమని? ఎవరి విశ్వాసం వారికి లేండి, ఎవరి క్రమం అలాగన్నారు వాళ్ళు. వరాలుంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది. అమ్మయ్యా, రైట్. సరే, విషయం ఏంటంటే ఫిలిప్పుకు లాంటి వరాలు మనకు లేవు. అయితే మనము సంఘ విస్తరణ కొరకు అవసరతలలో ఉన్నటువంటి వారికి మన ప్రేమను చాటాలి. అంటే ధర్మ కార్యములు, సత్కార్యములు ప్రజల మధ్యలో మనం చేస్తూ ఉన్నట్లయితే
దేవుని ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను, దేవుని ప్రజల యొక్క ప్రేమను ప్రజలు కనీసం గ్రహిస్తారు. వారు ఆ ప్రేమకు ఆకర్షితులవుతారు. సత్య సందేశాన్ని ఆలకించి దీవించబడతారు. కాబట్టి సంఘ విస్తరణ ఎలా అంటే, నంబర్ 1 అందరూ పనిచేయాలి. నంబర్ 2 ప్రజల అక్కరల కొరకు మనం చేయగలిగినటువంటి సహాయాన్ని కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. రూట్ మ్యాప్లో అవి మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆఖరికి మాట చెప్పేస్తాను. సంఘ విస్తరణ అని అంటే అది సరైన రూపాన్ని అపొస్తలుల కార్యములు ఆ వచనాన్ని చదివి క్లోజ్ చేసేద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం అనుకుంటా, చదువుతాను చూడండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 4 నుంచి చదువుతాను చూడండి. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును. అంటే స్థిరమైన విశ్వాసముతో, సరి అయిన గ్రహింపుతో సంఘాలు ఏం చేయాలంటే లెక్కకు విస్తరించాలి. అంటే గుణములో, శీలములో విస్తరించాలి, లెక్కలో కూడా విస్తరించాలి. ఈ విస్తరణకు సరైనటువంటి తాళం ఏంటంటే అయ్యారు, యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించినటువంటి విధులు మాత్రమే ప్రకటన చేయబడాలి. ఎవడో పైత్యంతో కూడుకున్నటువంటి కళ ప్రకటన చేయబడకూడదు. మా గన్నవరం నిండా పోస్టులు మరి మీటింగ్లు అబ్బాయి జయరాజు టైం అయిపోయింది ఉందా? ఈ టైం కాదు, ఆ టైం. 87వ బైబిల్ మీద మహాసభలు వేశారు కదా, సిగ్గు శరం లేకుండా పెద్ద అక్షరాలతో రాశారు పోస్టర్లో. మళ్ళీ ఎలాగంటే కోపం ఆయనకి పడిపోతాడు మీద అంటారు. దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిలు మిషను వాళ్ళ సిద్ధాంతం ఏంటి? ఏ వ్యక్తిని కానీ ఏ మతాన్ని కానీ ద్వేషించరాదు, దూషించరాదు. అంటే వీళ్ళు యేసుక్రీస్తు కన్నా మంచోళ్ళు అన్నమాట. యేసుక్రీస్తు గురించి దేవుడు ఏం చెప్పాడు? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. యేసుక్రీస్తులోనన్నా లోపం ఉంది, కానీ దేవదాసయ్య గారిలో అసలు ఏ లోపము లేదు. చికెన్ బిర్యానీ, దమ్ము బిర్యానీ ఒక పక్క, విసర్జించింది మరొక పక్క, రెండూ సమానం. విశాలమైన హృదయం, అది ప్రేమ అంటే. జ్ఞాపకం పెట్టుకోండి. పైత్యంతో కూడుకున్నటువంటి కళలు, వింతైనటువంటి అనుభవాలు ప్రకటన చేయబడటం ద్వారా సంఘ విస్తరణ కాదు. యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించినటువంటి ఆ విధులు, ఆ శాసనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచురణ చేయబడాలి. అప్పుడు ప్రజలకు సత్యాన్ని గ్రహించడం, విశ్వాసమందు స్థిరపడడం, తద్వారా లెక్కకు విస్తరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి సంఘ విస్తరణ దీవెనకరమైనటువంటి విస్తరణ. కాబట్టి ఈ రూపంలో మనమంతా పనిచేయటానికి విశేషంగా కృషి చేయాలని మరి శ్రద్ధగా ఆలకించి మరోసారి ప్రభువు దాసులుగా గుర్తించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరితో ప్రభు పక్షాన్ని మాట్లాడడానికి ఈ అవకాశాలు కల్పించినందుకు మరోసారి స్థానిక సంఘానికి, సువార్థికులకు ప్రత్యేకమైన వందనాలు. అంటే ప్రభు దాసులు గుర్తించారని ఎందుకనంటే ఈ మధ్య నాకు కొత్త కొత్త బోర్డులు పెట్టారు కొంతమంది. పురుషోత్తం గారు ఇచ్చే డబ్బుకు పురుషోత్తం గారికి నేను అమ్ముడు పోయాడంట, అదొక బోర్డు.